హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా థంబ్నెయిల్ చూడగానే మీకు ఈ వీడియో ఏంటి అన్నది ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. నా పట్టు శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ని ఇవాళ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఈ వీడియో షూట్ చేస్తానా అని చెప్పి. సో ఇప్పుడు ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉన్నాను, మొత్తం కబోర్డ్స్ అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. సో సరే ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం, షూట్ చేసి షేర్ చేసుకుందాం అని చెప్పి ఎక్సైటెడ్గా వచ్చేసాను అనమాట మీ ముందుకి. సో నా మెయిన్ పట్టు శారీస్, పెళ్లి శారీస్, తర్వాత ఫెస్టివల్స్కి కొన్నవి అవన్నీ కూడా మీకు 1 by 1 చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను చూపించబోతున్నది నా రీసెంట్ మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. గ్రీన్ అంటే ప్యూర్ గ్రీన్ కాదు, లెమన్ ఎల్లో కాంబినేషన్. సో ఇది మొత్తం పళ్ళు సైడ్. సో రీసెంట్గాని డ్రై వాష్కి ఇచ్చి నీట్గా ఐరన్ చేపించి పెట్టించాను. సో ఇప్పుడు ఫోల్స్ అన్నీ పోతాయి అన్నమాట. మళ్ళీ వీటన్నిటిని ఎలా సర్దుకోవాలో ఏమో ఈ వీడియో అయిపోయిన తర్వాత. సో శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది. అండ్ బుటాస్ అంటారు కదా, అవన్నీ ఓవరాల్గా శారీకి వచ్చేసి ఉంటాయి. సో ఇది వచ్చి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చి పళ్ళు సైడ్. అండ్ దీనికి టాజల్స్ కూడా ఇలా వేపించాను. సో రీసెంట్గానే డ్రై వాష్కి ఇచ్చాను కదా, అందుకే కొంచెం నలిగిపోయినట్టు కనిపిస్తున్నాయి. సో ఈ శారీ నేను రీసెంట్గానే శ్రీరామనవమికి కట్టుకున్నాను. సో ఆ పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో కింద బార్డర్ అయితే ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. సో ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అనమాట. సో నేను కట్టుకున్న పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ బ్లౌజ్ కూడా నాకు భలే నచ్చేసింది అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఆసమ్గా ఉన్నింది. హ్యాండ్కి అయితే ఇలా వర్క్ చేయించాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వచ్చింది. ఇంకా ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ వాళ్ళే వేసేస్తారు కదా. ఇంకా దీని టాజల్స్ విషయానికి వస్తే టాజల్స్ ఇలా వేశారు. నేను అదే పనిగా చెప్పాను అనమాట అంకుల్ వాళ్ళకి, టాజల్స్ కొంచెం నీట్గా వేయండి అంకుల్, ఫినిషింగ్ బాగుండడం లేదు అని చెప్పి. కానీ మళ్ళీ ఇలానే వేసి ఇచ్చేసారు నాకు. అండ్ నెక్స్ట్ శారీ రోజ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. సో ఓవరాల్గా శారీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా దీనికి బిగ్ బార్డర్ వచ్చింది. సో బిగ్ బార్డర్ శారీస్ ట్రెండ్ కదా ఇప్పుడు, స్మాల్ బార్డర్స్ ఎవరు లైక్ చేయడం లేదు. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా శారీ పళ్ళు వచ్చి ఈ కలర్లో ఉంటుందన్నమాట. డార్క్ గ్రీన్ ఉంటే బాగుండు అనిపించింది నాకు, కానీ ఇంకా ఏమంటారు సిల్వర్ జరీ, కాపర్ జరీ అండ్ ఈ కలర్ మిక్స్లో వచ్చింది. అండ్ ఈ శారీ టాజల్స్ చూసారా, ఈ టాజల్స్ నేనే వేసుకున్నాను అనమాట, బయట ఎక్కడ వేయించలేదు. సో నాకు టాజల్స్ వేయడం కూడా వచ్చు, అందుకే నా ఓన్గా నేనే వేసుకున్నాను. సో ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. ఈ శారీలో కూడా నా దగ్గర పిక్స్ ఉన్నాయి, ఆ పిక్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో టోటల్గా శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట నాకు, అందుకే ఇంకా తీసేసుకున్నాను. కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో రీసెంట్గానే దీన్ని ఐరన్ చేయించాను, అందుకే ఇలా రివర్స్ ఫోల్డ్లో ఉంది. ఈ శారీలో బ్లౌజ్ నేను చాలా సింపుల్గా వేయించుకున్నాను అనమాట. ఒకవేళ గ్రాండ్గా వేయించినా కూడా అంత మంచిగా అనిపించింది నాకు. యాక్చువల్గా ప్లెయిన్గా స్టిచ్ చేయించేయాలి అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకా ఇలా సింపుల్గా వర్క్ చేయించుకున్నాను. మళ్ళీ అనిపించింది అనమాట ప్లెయిన్గా స్టిచ్ చేయించింటేనే బాగుండేదేమో అనిపించి. సో హ్యాండ్కి అయితే ఇలా చేయించాను. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది.
ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో హ్యాండ్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది. సో ఇది పళ్ళు సైడ్ అనమాట. పికాక్ గ్రీన్ ఆర్ సంథింగ్, గ్రీన్స్లో కూడా చాలా గ్రీన్స్ ఉంటాయి కదా మనకి. కలర్స్ నాకు అంతగా తెలీదు, సో నేను చెప్పే కలర్ని అడ్జస్ట్ అయిపోండి. సో ఇది పళ్ళు సైడ్ అండ్ శారీ మొత్తం కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంటుంది. చూపిస్తాను. సో ఇదన్నమాట శారీ కలర్. ఇది పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ బర్త్డేకి మమ్మీ కొనిచ్చిన శారీ. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా చిన్ని చిన్ని బుటీస్ అన్నీ ఉంటాయన్నమాట. పళ్ళు సైడ్ వచ్చి ఇది. సో పళ్ళుకి టాజిల్స్ వేసుకోవాలని అప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇప్పటికీ కూడా ఆ టాజిల్స్ నేను కంప్లీట్ చేయలేకపోయాను. సో అప్పుడు కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. కొంచెం డార్క్ కలర్గా, ఐ మీన్ ఈ కలర్లో నాకు శారీస్ ఎక్కువ లేవన్నమాట. అప్పట్లో కొంచెం బాగుంటుంది అన్నట్టు, ఫెయిర్గా ఉన్న వాళ్ళకి డార్క్ కలర్స్ బాగుంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను. ఈ శారీలో బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో కొంచెం హెవీగానే ఉంటుందన్నమాట దీని బ్లౌజ్. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ హ్యాండ్కి వచ్చి ఇలా ఫుల్గా వర్క్ చేయించుకున్నాను. మొత్తం ప్లెయిన్గా వచ్చిందనమాట బ్లౌజ్, అందుకే ఇలా వర్క్ చేయించాను. సో ఫస్ట్లో చేయించాలన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా. సో దీని ఫినిషింగ్ ఎందుకో నాకు నేను చెప్పినంత కరెక్ట్గా వాళ్ళు వేయలేదు అనిపించింది, కానీ వేసుకున్న తర్వాత పర్లేదు బాగానే ఉంది అనుకున్నాను. అండ్ దీని టాజల్స్ చూసారా ఇలా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ శారీ. సో ఇది కూడా పళ్ళు సైడ్ అనమాట. సో ఐరన్ చేయించినప్పుడు అందరూ ఎందుకో పళ్ళు సైడ్ పెడతారు, నాకు అసలు అర్థమే కాదు. ఇలాంటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఈ ఫోల్డ్స్ అన్నీ పోతే దాన్ని మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలిరా నాయన అనిపిస్తుంది ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తూ ఉంటే. సో దీనికి టాజల్స్ ఏం వేయించలేదు, జస్ట్ లేస్ తీసి ఇలా స్టిచ్ చేయించేసాను. ఎందుకు అంటే ఇది నా పెళ్ళప్పుడు శారీ అనమాట. పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అప్పుడు కట్టుకున్నాను. సో పెళ్ళప్పుడు కొంచెం హడావిడిగా అసలు టైమే లేదనమాట. అందుకే ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇలా లేస్ స్టిచ్ చేయించేసాను అనమాట. బాగా సెట్ అయింది దానికి. సో ఓవరాల్గా శారీ కలర్ ఇదన్నమాట. ఇది కూడా కొంచెం లెమన్ ఎల్లో కలర్ లాగానే అనిపిస్తుంది. ఈ కాంబినేషన్ అయితే అప్పట్లో నా ఫేవరెట్ అనమాట. సో శారీ చాలా మంచిగా అనిపించేసి తీసుకున్నాను. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా బుటీస్ వచ్చాయి అండ్ అక్కడక్కడ ఇలా స్టోన్ వర్క్ కూడా వచ్చిందనమాట. సో ఈ కాంబినేషన్ నాలాగే మీకు కూడా నచ్చింది కదా, మీరు ఎవరెవరికి నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ దీని బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించాను. సో ఈ బ్లౌజ్కున్న వర్క్ నేనే చేసుకున్నాను అనమాట, నేనే డిజైన్ చేసుకున్నాను. మగ్గం వర్క్కి ఇవ్వలేదన్నమాట. ఎందుకు అంటే పెళ్ళప్పుడు ఇంకా చాలా బ్లౌజెస్ అన్నీ ఇచ్చేసాం అండ్ వాళ్ళు టైం కుదరదు అని చెప్పారు. అందుకే ఇంకా నేనే చేసుకుంటాను అని చెప్పేసి నేనే చేసుకున్నాను అనమాట. సో హ్యాండ్కి మొత్తం ఇలా వేసుకున్నాను అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది. బ్యాక్ హుక్స్ అనమాట దీనికి, అందుకే అలా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా పెట్టించాను నెక్ నేను. సో ఈ పిక్స్ కూడా ఉన్నాయి, నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ అనమాట. ఈ కలర్ సో బెనారస్ పట్టు అంటారు కదా, అలాంటి శారీ అనమాట ఇది. సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. పింక్ కలర్ అనమాట శారీ మొత్తం. బార్డర్ ఏమో గ్రీన్ కలర్ ఉంది అండ్ పైట కూడా గ్రీన్ కలర్లోనే ఉందన్నమాట. సో పళ్ళు ఇది. సో పళ్ళుకి ఆల్రెడీ టాజల్స్ వచ్చాయి, అందుకే ఇంకా ఎక్కువ టాజల్స్ అన్నీ వేయించాలి అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ శారీ కొంచెం వెయిటెడ్గా అనిపించింది, నాకు వెయిట్ ఉన్నట్టు అనిపించింది. ఇంకా మళ్ళీ టాజల్స్ ఎందుకులే, వెయిట్ ఎక్కువ అయిపోతుంది, మేనేజ్ చేయలేము అనిపించింది నాకు. అందుకే టాజల్స్ అసలు ఏమీ వేయించలేదు నేను. అసలు ఈ శారీ కలెక్షన్ చేయకముందు ఏముందులే శారీస్ చూపించడమే కదా అనుకున్నాను.
ఇప్పుడు తెలుస్తుంది అనమాట. నాకు ఎలా చూపించాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. సో ఫోల్డ్స్ అన్నీ పోతున్నాయి, నీట్గా అన్నీ ఐరన్ చేపించి పెట్టించాను. సో అయినప్పుడు ఇవన్నీ పోతూ ఉంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఇవన్నీ మట్టేసుకోవాలి అనిపిస్తుంది అనమాట నాకు. సో దిస్ ద ఓవరాల్ శారీ. సో ఈ శారీని తిరుపతి శుభమస్తులో కొన్నాం మేము. వాళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట. చూడగానే వావ్ అనిపించింది నాకు. ఇంకా ఇలాంటి కాంబినేషన్లో శారీ లేదు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో కట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కానీ ఈ శారీతో కొంచెం రిస్క్ ఉంది. ఏంటి అంటే పళ్ళు దగ్గర మొత్తం లేసుకొని ఉంటుంది, ఫ్రిల్స్ అన్నీ బాగా వస్తాయి. పళ్ళు దగ్గర మాత్రం కొంచెం లేసిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నీట్గా ఐరన్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ శారీ. ఇంకా శారీ మొత్తం కొంచెం గ్రాండ్గా హెవీగా ఉంది కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్కి నేను వర్క్ ఏం చేయించలేదు. సో బ్యాక్ సైడ్ మాత్రం ఇలా థ్రెడ్స్ పెట్టించాను, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇలా పెట్టించాను. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వి షేప్లో, రివర్స్ వి షేప్లో పెట్టించాను. సో దీనికి ఇక్కడ టాజిల్స్ వేసుకోవాలి, లేదంటే స్టోన్స్ ఉంటాయి కదా అవి స్టిచ్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇంతవరకు స్టిచ్ చేసింది లేదు. సో ఎప్పుడైనా టైం కుదిరితే అవి స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ కాపర్ జరీ పిస్తా కలర్ శారీ అనమాట. పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ శారీ. సో శారీ మొత్తం ఇలా కాపర్ జరీనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ దీనికి బిగ్ బార్డర్ కాకుండా ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది 2 సైడ్స్ కూడా. సో ఓవరాల్ శారీ మొత్తం సింగిల్ కలర్లోనే ఉంటుందన్నమాట, డబుల్ కలర్ ఏమీ ఉండదు. సో దీన్ని నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో పళ్ళుకి మాత్రం ఇలా బుటీస్ కొంచెం పెద్దగా వచ్చాయి. అండ్ శారీ మొత్తం బుటీస్ అన్నీ ఇలా చిన్నగా ఉంటాయన్నమాట. మొత్తం కాపర్ జెరీ శారీ ఇది. అండ్ ఈ పళ్ళుకి టాజిల్స్ కూడా మళ్ళీ నేనే వేసుకున్నాను. సో కాపర్ జరీ కదా, కొంచెం ఇలా పర్ల్ వర్క్తో వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా పర్ల్ వర్క్తో టాజిల్స్ నేనే వేసేసుకున్నాను శారీకి. సో దీని బ్లౌజ్ కూడా నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బ్లౌజ్కి కూడా ఇలా మొత్తం పర్ల్స్ వచ్చాయి కదా, పర్ల్స్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు టాజిల్స్కి కూడా నేను పర్ల్స్ యాడ్ చేశాను. సో బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్కి. అండ్ హ్యాండ్కి అయితే ఇలా ఫుల్గా వర్క్ ఉంటుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మంచి జ్యువెలరీతో పేరప్ చేస్తే ఒక రిచ్ లుక్ ఉంటుందన్నమాట, ఎలిగెంట్గా ఉంటుంది శారీ. ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఒకవేళ ఎవరికైనా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో నేను ఏ పేజ్లో కొన్నానో కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో వీడియో షూట్ చేయడం అయిపోయిన వెంటనే ఏ పేజ్లో కొన్నాను అని చెక్ చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆ లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. సో ఈ కలర్ కాంబినేషన్ కానీ కట్టుకున్న తర్వాత లుక్ కానీ భలే ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే. సో ఇది వచ్చి పళ్ళు సైడ్, పళ్ళు కలర్ అన్నమాట. సిల్వర్ జరీతో వచ్చింటుంది ఈ శారీ మొత్తం. సో ఇది కూడా నా పెళ్ళి శారీ. వక్కాకు సాంగం చేస్తారనమాట మా సైడ్. ఆ వక్కాకు సాంగం అప్పుడు ఈ శారీని నేను కట్టుకున్నాను. సో విజయవాడలో శుభమస్తులో షాప్ చేశాను ఈ శారీ. మమ్మీ కొనిచ్చిందనమాట నాకు. సో చూపిస్తాను. దీన్ని కూడా నీట్గా ఐరన్ చేసి మరీ పెట్టించారు ఆంటీ వాళ్ళు. ఇప్పుడు ఇంకా మళ్ళీ అన్నీ తీసేస్తూ ఉన్నాను. సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది. శారీని కొన్నప్పుడు మాత్రం చందుకి మా అత్తయ్యకి పిక్స్ పెడితే ఏంటి ఇలాంటి శారీ తీసుకున్నావు, అసలు ఏం బాగాలేదు అన్నారు. నేను విద్య మాత్రమే వెళ్ళి తీసుకున్నామన్నమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తారు కదా వాళ్ళ శారీ, ఈ శారీ భలే ఉంది అని చెప్పారు. నేను ఇంకా రిటర్న్ ఇచ్చేద్దాము, బాగాలేదేమో ఎలా కట్టుకోవాలి అనుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. విద్య తీసుకెళ్ళలేదన్నమాట రిటర్న్ ఇవ్వడానికి, లేకపోతే ఈ శారీ నేను మిస్ అయ్యేదాన్ని. సో దీని బార్డర్ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది బిగ్ బార్డర్ అండ్ బార్డర్ పైన ఇలా ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చారు.
సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది. సో చందు సీమంతం అప్పుడు నేను ఈ శారీని కట్టుకున్నాను మా వకాకు శాస్త్రం తర్వాత. సో అప్పుడున్న పిక్స్ అయితే భలే వచ్చాయన్నమాట. నాకు భలే నచ్చేసింది ఆ శారీ. అండ్ రిసెప్షన్కి కూడా ఈ శారీ కట్టుకునింటే బాగుండు అని చెప్పి తర్వాత అనిపించింది. ఎందుకు అంటే వకాకు సాంగ్యం అప్పుడు ఈ పిక్స్ ఒక 2-3 పిక్స్ ఉన్నాయి అంతే అప్పుడు, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. సో దీని బ్లౌజ్ చూసారా, ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. సో ఓవరాల్గా బ్లౌజ్కి ఇలా వర్క్ చేయించాను అండ్ హ్యాండ్కి కూడా వర్క్ ఇలా ఉంటుంది. సో కొంచెం గ్రాండ్గానే ఉంటుందన్నమాట. మెయిన్ పట్టు శారీ అండ్ పెళ్లి శారీ కదా, సో అందుకే కొంచెం గ్రాండ్గా వేయించాను. అండ్ టాజిల్స్ కూడా ఇలా ఉన్నాయి. ఈ శారీలో అంతా నచ్చింది, కానీ శారీ పళ్ళుకి టాజిల్స్ వేస్తారు కదా, అవి నాకు అస్సలు నచ్చలేదన్నమాట. సో చూసారా ఎలా వేసారో. అప్పుడు ఏదో హడావిల్లో మేము చెప్పేసి వచ్చాము, ఇక్కడ సిల్వర్ కలర్ వేయకుండా వాళ్ళు గోల్డ్ కలర్తో వేశారు. తర్వాత వెళ్ళి అడిగితే సిల్వర్ అయితే తొందరగా షేడ్ అయిపోతాయి, గోల్డ్ అయితే బాగుంటాయని చెప్పి కవర్ చేశారు. తర్వాత తీసుకురండి వేసిస్తామన్నారు. ఇంకా మేము వెళ్ళింది లేదు, వాళ్ళు వేసింది లేదు. సర్లే ఇంకా ఏముంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి పని చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేనే అడ్జస్ట్ అయిపోయాను. సో ఇందులో పిక్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ హియర్ వి గో, మై మమ్మీస్ ఫేవరెట్ శారీ ఇది. సో ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మమ్మీ ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్తే ఇది కట్టేసుకో అని చెప్తుంది వితౌట్ ఎనీ డౌట్. ఈ శారీ నేను 10 సార్లు కట్టుకున్నా కూడా మళ్ళీ 11th టైం కూడా ఇదే శారీ కట్టుకోమంటుంది మా మమ్మీ. సో ఇది వచ్చి పళ్ళు సైడ్ ఉంటుంది. మా మమ్మీకి ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం, చాలా నచ్చుతుంది. అందుకే ఎప్పుడు ఇదే కట్టుకో అని చెప్తూ ఉంటుంది. నేను ముందే చెప్పేస్తాను అనమాట, మమ్మీ ఆ శారీ కాకుండా వేరే శారీ ఏదైనా చెప్పు అని చెప్పి. సో పళ్ళు వచ్చి ఈ కలర్లో ఉంటుంది. సో డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ సో ఇది శారీ కలర్, ఎల్లో కలర్ కాదు అలా అని చెప్పి ఆరెంజ్ కలర్ కూడా కాదు, మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్ అన్నమాట. సో ఆ కలర్లోని ఇలా బుటీస్ కూడా వచ్చింటాయి శారీకి. డబల్ షేడ్ కనిపిస్తుంది అనమాట ఈ శారీ. ఈ కాంబినేషన్ మా మమ్మీకి చాలా 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 ఇష్టం, అందుకే మా మమ్మీకి నచ్చి ఈ శారీ తీసుకున్నాను నేను అప్పుడు. సో వేరే ఏదైనా తీసుకుందాం అనుకొని వెళ్ళాను, కానీ మా మమ్మీకి నచ్చింది అని చెప్పేసి కొనేసాను అనమాట. సో దీనికి కూడా టాజల్స్ నేనే వేసుకున్నాను. సో చూసారా ఇలా వేసుకున్నాను అనమాట, స్టోన్స్తో వేసుకున్నాను. అండ్ ఈ టాజల్స్కి కూడా బోత్ 2 కలర్స్ వచ్చేలాగా వేసుకున్నాను. సో శారీ ఒక సైడ్ అయితే, బ్లౌజ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే బాగుంది, కానీ వెయిట్ కూడా అలానే ఉంటుంది అనమాట, చాలా వెయిట్ ఉంటుంది బ్లౌజ్. మొత్తం కుందన్స్తో వేయించాను కాబట్టి. సో బ్యాక్ సైడ్ ఇది. అండ్ హ్యాండ్స్ వచ్చి షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఇలా ఉంటుంది వర్క్. సో ఫస్ట్ ఈ హ్యాండ్స్కి వర్క్ చూసిన తర్వాత వాళ్ళని నేను అడిగాను అనమాట, నేను చెప్పింది వేరే డిజైన్ కదా, మీరు గోల్డ్ కలర్ స్టోన్స్ ఎందుకు పెట్టారు అని చెప్పి. ఒకసారి వేసుకొని చూడమ్మా, నచ్చకపోతే చెప్పు అన్నారు వాళ్ళు. వేసుకున్న తర్వాత చాలా చాలా నచ్చేసింది నాకు. అండ్ టాజిల్స్ కూడా ఇలా స్టిచ్ చేయించారు. సో మొత్తం ఈ బ్లౌజెస్కి అంతా వర్క్ నేను లోకల్లోనే చేయించుకుంటాను. ఇంతవరకు ఎప్పుడు ఆన్లైన్ పేజెస్లో ట్రై చేయలేదు. ఒకవేళ ట్రై చేస్తే ఎప్పుడైనా మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో మా మమ్మీ లాగానే మీకు కూడా ఈ శారీ నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మోస్ట్లీ పెద్దవాళ్ళందరికీ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్న శారీసే నచ్చుతూ ఉంటాయి కదా. అండ్ హియర్ కమ్స్ మై రిసెప్షన్ శారీ. సో ఇది బార్డర్ కలర్ అనమాట. పళ్ళు అండ్ బార్డర్ ఈ కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్. అండ్ శారీ వచ్చి ఈ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనమాట. సో శారీ కాంబినేషన్ బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాం. సో షాపింగ్ చేసేటప్పుడు ఏదో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట, ఏదైతే బాగుంటుంది అని చెప్పి. యాక్చువల్గా బేబీ రోజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీస్ వస్తాయి కదా, అలాంటి కాంబినేషన్ కానీ, స్కై బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ కానీ,
లేదంటే టోటల్ గోల్డ్ కలర్ వస్తుంది కదా, అలాంటి కాంబినేషన్స్ కానీ ఇవేవో చూడాలి అని చెప్పి అనుకున్నాను. ఫైనలీ ఇది తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారా, శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ వర్క్ అంతా కూడా. అండ్ ఇది వచ్చి బార్డర్. ఇంకా పళ్ళు విషయానికి వస్తే సో పళ్ళు అంతా ఇలా ఉంటుందన్నమాట. నాకు శారీ కంటే పళ్ళు బాగా నచ్చింది, కానీ అది వేసుకోలేము కదా, ఐ మీన్ ఫ్రంట్ సైడ్ ఏదైతే కనిపించదు కదా. సో ఇది పళ్ళు అండ్ దీని టాజిల్స్ ఇలా వేపించాను. సో దీని టాజిల్స్ నచ్చాయి, కానీ మకాకు సాంగ్యంకి చేపించిన టాజిల్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇవైతే చాలా బాగా అనిపించాయి. సో ఈ కాంబినేషన్ మీకు నచ్చిందా? అప్పుడు ఏదో కన్ఫ్యూజన్లో కొనేసాను అనుకుంటూ ఉంటే అందరికీ బాగా నచ్చింది అనమాట ఈ కాంబినేషన్. తర్వాత ఇంకా అందరికీ నచ్చింది కదా, బాగుందేమో అని చెప్పి ఇంకా సరే అనుకున్నాను. సో ఈ కాంబినేషన్ నచ్చి, ఐ మీన్ మా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడ కొన్నారు అని చెప్పి అడిగి మరీ ఈ కాంబినేషన్ శారీ వాళ్ళు కూడా పర్చేస్ చేశారు. సో ఈ శారీలో బ్లౌజ్ కొంచెం హెవీగా స్టిచ్ చేయించాను అనమాట. రిసెప్షన్ శారీ కదా, కొంచెం గ్రాండ్గా ఉండాలి అని చెప్పేసి ఓవరాల్గా ఇలా వర్క్ చేయించేసాను. సో మొత్తం వర్క్ అంతా ఇలా ఉంటుంది. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ రెండు ఉన్నాయి కాబట్టి శారీలో. సో బోత్ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ ముడి వర్క్ కూడా ఉంటుంది, ఇంకా ఏవేవో వర్క్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. జర్దోసి వర్క్, ముడి వర్క్ అన్నీ ఉన్నాయి. సో హ్యాండ్కి కూడా ఇలా మొత్తం వర్క్ చేయించాను. సో మీరు చూసినట్టయితే పర్ల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఏవేవి ఉంటాయో అన్నీ వేపించేసాను అనమాట. ఇంకా కింద హ్యాండ్కి కూడా ఇలా స్టిచ్ చేయించాను. సో వాళ్ళు సగం వేసి ఇచ్చేసారు. మాకు వర్క్స్ అంతా ఎక్కువ ఉన్నాయి, ఇంకా మిగతా మీరు వేసేసుకోండి అమ్మా అని చెప్పి, ఇంకా ఎలాగో నాకు వచ్చు కదా అని చెప్పేసి ఇంటికి తెచ్చుకొని మొత్తం ఇలా వేసుకున్నాను నేనే మళ్ళీ. సో అదనమాట ఈ రిసెప్షన్ శారీ అండ్ బ్లౌజ్ స్టోరీ. ఇంకా దీని టాజల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇలా ఏదో ట్రై చేశారు వాళ్ళు. అండ్ హియర్ కమ్స్ మై ముహూర్తం శారీ. ముహూర్తంకి క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లోని తీసుకోవాలంట మా సైడ్, అందుకే ఇంకా ఈ శారీ తీసుకున్నాను. సో ఇది వచ్చి పళ్ళు సైడ్. ఇంకా శారీ వచ్చి అన్నీ నీట్గా ఐరన్ చేపించి పెట్టించాము. సో ముహూర్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ శారీ జోలికి అసలు వెళ్ళలేదన్నమాట. అందుకే ఎలా పెట్టిన శారీస్ అన్నీ అలానే ఉన్నాయి. సో శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది. సో మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ అన్నమాట, వైట్ అండ్ మెరూన్. సో మ్యాక్సిమం అందరూ ఇలాంటి కాంబినేషన్లోనే తీసుకుంటారు కదా ముహూర్తంకి. ఇప్పుడేమో ఏవైనా కట్టుకోవచ్చు అని కొందరికి ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం పర్టికులర్గా ఈ కాంబినేషన్లోనే తీసుకోవాలి అని ఉందంట. ఇంకా అందుకే ఇదే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పళ్ళుకి చూసారా, పళ్ళుకి తర్వాత లోపల కట్టుకుంటారు కదా, ఆ సైడ్ కూడా అసలు ఏవి స్టిచ్ చేయించలేదు. అసలు స్టిచ్ చేయించకూడదంట, అలానే కట్టుకోవాలంట. సర్లే పెళ్ళి అయిపోయింది కదా, ముహూర్తం అయిపోయింది కదా, ఇంకైనా స్టిచ్ చేయిద్దాము అనుకుంటే ఇప్పుడు కూడా స్టిచ్ చేయించకూడదంట, ఇలానే పెట్టుకోవాలంట వాటిని. అండ్ ఇంకోటి ఏంటంటే, బేబీ పుట్టిన తర్వాత ఉయ్యాల ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు ఈ శారీలో వేయాలి అంటూ ఉన్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఈ బ్లౌజ్కి కూడా వర్క్ ఏం చేయించకూడదు, నార్మల్గా ప్లెయిన్గా కుట్టించుకోవాలి అన్నారు. ఇంకా మా మామయ్య మాకు సపోర్ట్ అనమాట ఇంట్లో. అలాంటివంతా ఏం లేదులే, ఇంకా ఇప్పటి పిల్లలు అలా వేసుకోకుండా ఎందుకుంటారు అని చెప్తే ఇంకా నా ఓన్గా నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. మరీ హెవీగా కాకుండా సింపుల్గా ఉండాలి అన్నట్టు ఇలా వేసుకున్నాను. అండ్ హ్యాండ్కి కూడా ఇలా అక్కడక్కడ స్టోన్స్ పెట్టి వర్క్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై పెళ్ళి ముహూర్తం శారీ. సో శారీస్ అన్నీ ఫోల్డ్ చేస్తూ ఉంటే సినిమా కనిపిస్తుంది అన్నమాట నాకు. ఏ ఫోల్డ్ ఎక్కడ పోతుందో, ఎలా మడతలు పెట్టాలరా నాయన అని చెప్పి టెన్షన్గా ఉంది నాకు. ఎందుకు అంటే ఏదైనా మిస్ అయిందంటే ఇంకా అవి అలానే ఉండిపోతాయి, అలానే ఫోల్డ్స్ పడిపోతాయి.
సో పట్టు శారీస్ కదా, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ, పెళ్ళైన తర్వాత తీసుకున్న శారీ అన్నమాట ఇది. సో క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్ శారీ. ఈ లైటింగ్కి మీకు ఎలా కనిపిస్తుందేమో నాకైతే అర్థం అవ్వట్లేదు. శారీ మొత్తం చాలా బాగుంటుంది లుక్. సో కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో బిగ్ బార్డర్ అన్నమాట. ఇంకా దీని పళ్ళు వచ్చి జస్ట్ ఇలా వచ్చింది అంతే. ఇది ప్యూర్ పట్టు శారీ కాదు, నార్మల్ మిక్స్డ్ పట్టు ఉంటుంది కదా, అలాంటి శారీ అన్నమాట. ఇది పళ్ళు సైడ్. సో ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చి కొనేసాము అప్పుడు. అండ్ దీని బ్లౌజ్ అయితే ఎంతమందికి ఫేవరెట్ అంటే మా ఫ్యామిలీలో చాలా మందికి నచ్చుతుంది బ్లౌజ్. అప్పుడేదో సింపుల్గా వేసేసుకున్నాను, కానీ అందరికీ ఫేవరెట్ అయిపోయింది. సో పర్ల్ వర్క్ ఇలా సింపుల్గా స్టిచ్ చేయించాను అనమాట. సో హ్యాండ్ కూడా ఇలానే ఉంటుంది. సో దిస్ ద ఓవరాల్ బ్లౌజ్ లుక్. సో ఈ కాంబినేషన్ అప్పట్లో కొంచెం ఫేమస్ అండ్ ట్రెండ్ కాబట్టి తీసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ శారీ. చిలక పచ్చకోక అనే సాంగ్ కూడా ఉంటుంది కదా, ఆ శారీ అనమాట ఇది. సో శారీ కలర్ మొత్తం ఈ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చి బార్డర్ అండ్ పళ్ళు కలర్. ఇది నా ఫస్ట్ పట్టు శారీ అనమాట. పెళ్ళి అవ్వకముందు మా డాడీ కొనిచ్చిన శారీ. సో యాక్చువల్గా ఇది మా మమ్మీ కోసం అని కొన్నాము, కానీ నాకు నచ్చి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నాను. సో బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ శారీ ఓవరాల్ ఇలా బుటీస్ వచ్చాయన్నమాట. సో అప్పట్లో నా ఫస్ట్ పట్టు శారీ అన్నమాట. చాలా స్పెషల్ నాకు ఈ శారీ. సో పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది. అండ్ పళ్ళుకి టాజల్స్ చూసారా, ఇది కూడా మన హ్యాండే అన్నమాట. నేనే వేసాను ఈ టాజల్స్ కూడా. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన టాజల్స్ ఇవి. సో వాష్ చేసి డ్రై క్లీనింగ్ ఇస్తాం కదా, సో మొత్తం ఇలా అయిపోయాయి థ్రెడ్ మొత్తం, కానీ చాలా బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన టాజల్స్ ఇవి. ట్రై చేయడమే కష్టంగా ఉన్నవి ట్రై చేశాను. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చాలా సింపుల్ అండ్ ప్లెయిన్గా ఉంటుంది. అప్పట్లో మనకి మగ్గం వర్క్ డిజైన్స్ అవంతా ఏమీ తెలీదు, అందుకే జస్ట్ ఇలా లేస్ పెట్టించేసి స్టిచ్ చేయించేశారు మమ్మీ అండ్ నానమ్మ కలిసి. సో హ్యాండ్స్ అయితే ఇలా. ఇంకా ఇప్పుడు ఏవైనా బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటిని సెట్ చేసి వేసేసుకోవచ్చు అన్నట్టు ఇలా అలానే పెట్టేసుకున్నాను. సో చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఈ శారీలో. నా ఫేవరెట్ శారీ. అండ్ వన్ మోర్ పట్టు శారీ. జస్ట్ నిన్ననే దీన్ని నీట్గా ఐరన్ చేయించి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఫోల్డ్స్ అన్నీ తీయాల్సి వస్తుంది వీడియో కోసం. సో ఈ శారీ నేను రీసెంట్గానే మా అత్త వాళ్ళ జాతరకి కట్టుకున్నాను. సో ఆ వీడియోలో ఒకవేళ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. సో ఇది ఓవరాల్ పళ్ళు సైడ్. పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది. అండ్ శారీ మొత్తం ఈ కాంబినేషన్ అన్నమాట. లైట్ గ్రీన్ అండ్ ఎల్లో లాంటి కాంబినేషన్ అన్నమాట. ఇది డార్క్ గ్రీన్. సో శారీ మొత్తం ఓవరాల్గా అంతా ఇలా బుటీ వర్కే వచ్చి ఉంటుంది అనమాట. హెవీ డిజైన్ ఇది. ఇంకా దీనికి కూడా టాజల్స్ నేనే వేసుకున్నాను. సో ఇది ఇంకా డ్రై క్లీనింగ్కి వెళ్ళలేదు, అందుకే టాజల్స్ మొత్తం నీట్గా ఉన్నాయి. సో డ్రై క్లీనింగ్కి వెళ్తే ఇంకా టాజల్స్ మొత్తం పోతాయన్నమాట. అండ్ దీని బ్లౌజ్ చెప్పాను కదా, జస్ట్ నిన్ననే ఐరన్ చేయించి పెట్టాను అని, అందుకే ఇంకా రివర్స్లో ఉందన్నమాట. సో దీనికి కూడా కొంచెం హెవీగానే ఉంటుంది వర్క్. సో ముడి వర్క్ అంటారు కదా, ఆ వర్క్తో వేయించాను నేను. సో ఓవరాల్గా బ్లౌజ్ హ్యాండ్కి మొత్తం వర్క్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని టాజల్స్. అండ్ వన్ మోర్ శారీ. మొత్తం రెడ్ కలర్ శారీ అన్నమాట ఇది. సో బార్డర్ వచ్చి ఇలా రోజ్ కలర్ అంటారో క్రీమ్ కలర్ అంటారో ఏమో నాకు తెలీదు. సో కాపర్ జరీ శారీ అన్నమాట ఇది.
సో మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు పోతీస్కి వెళ్ళాము, అక్కడ కొంచెం షాపింగ్ చేయాలి అని చెప్పి. సో ఆ షాపింగ్ పక్కన పెట్టేసి నాకు ఈ శారీ నచ్చితే ఈ శారీ పర్చేస్ చేశాను. అండ్ దీని కాస్ట్ మీకు చెప్తే మీరు చాలా షాక్ అవుతారనమాట. ఇంత మంచి శారీ ఈ కాస్ట్కి వచ్చిందా అనుకుంటారు. సో దీని కాస్ట్ జస్ట్ 900 మాత్రమే. ఆఫర్లో తీసుకున్నాను నేను. చాలా బాగా నచ్చిందనమాట నాకు. ఇలా ప్యూర్ రెడ్, ఐ మీన్ వేరే కాంబినేషన్స్ ఏవి లేకుండా ప్యూర్ రెడ్ కలర్ శారీ ఒకటి కొనాలి అని అనుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా పాండిచ్చేరిలో పోతీస్లో ఈ శారీ పర్చేస్ చేశాను. దీనికి ఇంకా నేను ఇలా ప్లెయిన్గా వదిలేయకుండా బార్డర్ని స్టిచ్ చేయించాను అనమాట. ఇప్పుడు ఇలాంటి బార్డర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నాకు పర్ఫెక్ట్గా దొరకలేదు. ఇలా స్టోన్ వర్క్తో ఇలాంటి లేస్ దొరికితే దీన్ని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది కూడా బాగుంటుంది అనిపించింది. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ శారీ ఇంకా నేను కట్టుకోలేదు, దీనికి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. అండ్ దీని పళ్ళు వచ్చి ఈ కలర్లో ఉంది. సో పళ్ళు కూడా ఇలా వర్క్, ఐ మీన్ లేస్ స్టిచ్ చేయించేసాను. సో దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మరీ హెవీగా లేకుండా సింపుల్గా వేయించుకున్నాను. అసలు దీనికి ఈ బ్లౌజ్కి వర్కే వద్దు అనుకున్నాను. ఇంకా మా చందు అండ్ అత్తయ్య ఫోర్స్ వల్ల దీనికి ఇలా సింపుల్గా వర్క్ చేయించాను. అండ్ వన్ మోర్ శారీ, ఇది బెనారస్ శారీ అనమాట. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మెరూన్ కలర్ అనమాట బార్డర్ మొత్తం దీనికి, అండ్ శారీ కలర్ ఇది. సో దీన్ని పైతానీ వర్క్ అంటారా, ఏ వర్క్ అంటారో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాము అప్పుడు ఈ శారీని. సో ఇందులో కూడా పిక్స్ ఉన్నాయి. సో పెళ్ళి తర్వాత 16 రోజులకి అదేదో తాళి చేంజ్ చేస్తారు కదా, అప్పుడు కట్టుకున్నాను నేను ఈ శారీని. సో ఆ పిక్స్ కూడా ఉన్నాయి, మీతో షేర్ చేస్తాను. సో పళ్ళు వచ్చి ఇలా వచ్చింది మొత్తం. ఇది పైతాని వర్క్, ఏ వర్క్ నాకైతే తెలియదు. సో పెళ్ళికి ముందు తీసుకున్న శారీ అనమాట ఇది. అండ్ దీని బ్లౌజ్ కూడా అప్పుడే నేను స్టిచ్ చేయించుకున్నాను. సో పెళ్ళికి ముందు మనకు అంత వర్క్ గురించి వాటి గురించి ఐడియా లేదు కాబట్టి జస్ట్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో వీటికి వర్క్ వేసినా కూడా అంత అనిపించదు, ఎందుకు అంటే మొత్తం ఇలా బుటీస్ అంతా వచ్చేసాయి కాబట్టి. సో బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను నేను ఈ బ్లౌజ్ని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఈ శారీ. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ శారీ నేను భద్రాచలం వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. ఒకవేళ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది. సో శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ అన్నీ వచ్చి ఉంటాయి. సో ఉప్పాడ పట్టు శారీ అంటారు కదా, ఆ శారీ అనమాట ఇది. సో మొత్తం సేమ్ కలర్ అనమాట శారీ అంతా కూడా. సో బార్డర్ కూడా ఇలా వచ్చి ఉంటుంది. దీని పళ్ళు వచ్చి ఈ కలర్, పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం ఈ కలర్లో వచ్చాయి. అండ్ దీనికి కూడా టాజల్స్ నేనే స్టిచ్ చేసుకున్నాను. సో దీన్ని కూడా ఇంకా డ్రై వాష్కి ఇవ్వలేదు, అందుకే టాజల్స్ కొంచెం బాగున్నాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చి చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. సో అప్పుడు నాకు ఎక్కువ వర్క్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ దాని గురించి తెలియదు. సో సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో హ్యాండ్కి వచ్చి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా సింపుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ నేను నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ వీడియో ఒకటి చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో ఆ వీడియోలో నేను నా బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేయించాను అండ్ వాటి కాస్ట్ ఎంత అన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. సో ఒకవేళ ఎవరైనా చెక్ చేయకుంటే వెళ్ళి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ శారీ, ఇది నాకు నా ఫ్రెండ్ సుధీరా తెలుసు కదా మీ అందరికీ. సో రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. తను ఫస్ట్ టైం వినాయక చవితికి నాకు పెట్టిందనమాట ఈ శారీ. సో శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది, బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చి ఈ కలర్లో ఉంటుంది. సో ఓవరాల్గా శారీ ఈ కలర్ ఉంటుంది. అండ్ దీని పళ్ళు, సో పళ్ళు వచ్చి పింక్ కలర్. సో బార్డర్ కలరే వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు.
సో పింక్ కలర్ పళ్ళు అనమాట. దీనికి కూడా ఇంకా నేను టాజల్స్ వేయించలేదు, జస్ట్ ఒకసారి అలా కట్టుకొని సైలెంట్ అయిపోయాను. అండ్ దీనికి బ్లౌజ్ వేరే వచ్చిందనమాట. ఎలాగో మన దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకొక శారీలో బ్లౌజ్ని మ్యాచ్ చేసుకొని వేసుకున్నాను. సో సేమ్ కలర్ అనమాట, ఇది మ్యాచ్ అయిపోతాయి కదా అని చెప్పి వేసుకున్నాను. సో నా మెయిన్ శారీస్ అన్ని చూపించేసాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, లైక్ ఫ్యాన్సీ పట్టు అండ్ ఫ్యాన్సీ శారీస్, ఇలాంటి బార్డర్ శారీస్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇంకెప్పుడైనా చూపిద్దాంలే అనుకుని నా మెయిన్ శారీస్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకొక శారీ మిగిలిపోయింది, ఇది కూడా ప్యూర్ పట్టు చీర అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్, నా హాఫ్ శారీ ఫంక్షన్కి మా మేనమామ పెట్టిన శారీ అనమాట ఇది. సో ఇది పళ్ళు సైడ్. సో అప్పట్లో చాలా ట్రెండింగ్ అనమాట ఈ శారీ. సో దీన్ని కూడా రీసెంట్గానే డ్రై క్లీనింగ్కి ఇచ్చి మొత్తం నీట్గా ఐరన్ చేసి పెట్టించాము. సో అప్పుడు ఇంకా ఈ డిజైన్ ఫేమస్ కదా, అందుకే మమ్మీ వాళ్ళు చూస్ చేసి మరి మగ్గంలో నేయించారనమాట ఈ శారీని. శారీ వచ్చి ఇలా ఆకుపచ్చ కలర్ అంటారు కదా, ఆ కలర్ శారీ. అండ్ పళ్ళు వచ్చి మెరూన్ కలర్ అనమాట. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, మళ్ళీ ఇలాంటి కాంబినేషన్లోనే శారీ కావాలి అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను, బట్ నాకు ఎక్కడ ఇంతవరకు దొరకలేదు. నా ఫస్ట్ శారీ అనమాట ఇది. సో దీనికి బ్లౌజ్ అప్పట్లోనే స్టిచ్ చేయించేసుకున్నాను. అప్పటి బ్లౌజ్ ఇంక ఇప్పుడు మనకి సరిపోదు కాబట్టి నా ముహూర్తం శారీలో బ్లౌజ్ని మ్యాచ్ చేసి వేసుకుందామని చెప్పేసి మా ఇంట్లో ఉంటే ఇక్కడికి తెచ్చేసుకున్నాను. ఇంకా టైం రాలేదన్నమాట దీన్ని వేసుకోవడానికి. సో దట్స్ ఇట్, నా మెయిన్ శారీస్ అన్నీ మీకు చూపించేశాను. నా పట్టు శారీస్ అన్నీ చూపించేశాను, వాటి బ్లౌజెస్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో కామెంట్ చేయండి, మీ టేస్ట్ ఎలా ఉందో నా టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ నా కలెక్షన్ మీకు నచ్చిందా, సో నా శారీ కలెక్షన్ మీకు మంచిగా అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నా బ్లౌజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చేశాను, ఒకవేళ చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.